గిఫ్ట్ హై మార్కెట్కే వస్తుంది. రెండు చెప్పారు కాబట్టి గిఫ్ట్ హై మార్కెట్కే. ఓకే, మూడోది ఆకాశం తెలుగు. ఫస్ట్ గిఫ్ట్ విన్నర్ హైమాక. ఫస్ట్ అన్ని గిఫ్ట్ ఉంటాయి సార్ మాకు. రెండవ ప్రశ్న, దోర్కా సెలవును లెంపని సెలవిచ్చినదెవరు? దోర్కా సెలవును లెంపని సెలవిచ్చినదెవరికి? అంటే అజిత అంటే సెకండ్ గిఫ్ట్ విన్నర్. కరెక్ట్. క్లాప్స్. మూడవ ప్రశ్న, విద్యను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఏమని పేరు పెట్టారు? విద్యను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఏమని పేరు పెట్టాను? ఈ పాయింట్ విశ్వాస్ చేద్దాం. మీకు అవకాశం. విద్యను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి ఏమని పేరు పెట్టాను? ఓకే, పాయింట్ ఇస్ మాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్ అని పేరు పెట్టారు. నాలుగవ ప్రశ్న, జబదయి కుమారులకు యేసు పెట్టిన పేరు ఏమిటి? జబదయి కుమారులకు యేసు పెట్టిన పేరు ఏమిటి? దానికి అర్థము ఉరివేయవారు. పేరు చెప్పండి. దానికి అర్థము ఉరివేయవారు. ఉరివేయవారు అర్థం. ఓకే, ఇస్తాను. పోయే కేస్ దూరి పెద్దమ్మ. ఓకే, ఎందుకంటే పేరు పెద్దమ్మ చేస్తాం. ఐదవ ప్రశ్న, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే వచనము ఎక్కడ రాయబడింది? రాణి అక్క. తెలుగు ప్రశ్న మీద రాణి అక్క. ముందుకు రండి. సెక్రటరీ గారు ఏమని శపింపగలను? దేవుడు శపింపలేడు. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదు అని ఎవరితో చెప్పను? హ్యాండ్ రైజ్ చేయాలా? మైక్ తీసుకోవాలా? ఆ కాంప్లీట్ ఇద్దరు యుద్ధాలు చేసుకుంటారు. బిలాము బాలాలుగా చెప్తారు. ఇది సంఖ్యాకాండము 23వ అధ్యాయం 8వ వచనంలో. అశోక్ గారు ప్రజేంద్రి గారికి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్సర్ ఎవరు? శంకరరావు గారు ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. సమాధాన పరచువారికి ఇవ్వబడిన పేరేంటి? సమాధాన పరచువారికి ఇవ్వబడిన పేరేంటి? ఒకసారి అవకాశం. సమాధాన పరచువారికి ఇవ్వబడిన పేరేంటి? చర్చలో ఉండాలి. సమాధాన పరచువారికి ఇవ్వబడిన పేరేంటి? అధ్యాయంలో అన్ని
చెప్పిన వారికి కాదండి, కొత్త వారికి అవకాశం హ్యాండ్ రైజ్ చేయాలి ఖచ్చితంగా, చేయి పైకి ఎత్తాలి ఖచ్చితంగా. ఓకే ఓకే రైట్ ఆన్సర్. చప్పట్లు కొట్టాలి ఒకసారి. సో ఎంకరేజ్ చేయండి. ఎనిమిదవ ప్రశ్న, నా వాక్యములు నీ నోట అగ్నిగాను జనములను కట్టెలుగాను నేను ఉంచెదనని దేవుడు ఎవరితో చెప్పాను? నా వాక్యములు నీ నోట అగ్నిగాను జనములను కట్టెలుగాను నేను ఉంచెదనని కాదండి, కాదు కాదు, మళ్ళీ చెప్పు. ఇంకా ఎవరైనా చెప్తారా? కాదు కాదు, ఇంకా నా వాక్యములు నీ నోట అగ్నిగాను